ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత సంవత్సరం రబీలో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర బృందం ఈ రోజు జిల్లాలో పర్యటించింది. కలెక్టర్ కార్యాలయంలో కరువు పరిస్థితిని వివరించే చిత్రాల ప్రదర్శనను ఈ కేంద్ర బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ సంబంధిత అధికారులతో ఈ బృందం సమీక్ష నిర్వహించినట్లు వివరించారు. జిల్లాలో గత ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో రైతులు నష్టపోయారని, పంట నష్టాన్ని అంచనా వేసేందుకు బృందం నేరుగా రైతులతో మాట్లాడిందని, రేపు కూడా ఈ బృందం జిల్లాలో పర్యటిస్తుందని కలెక్టర్ వివరించారు. 23-2024 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చే రబీ అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉన్న కరువు పరిస్థితి, అప్పుడు జరిగినటువంటి పంట నష్టాలు, పశువులు, మంచినీటి, ఈ అన్ని ఇబ్బందులు కరువు పరిస్థితిలో 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో డిక్లేర్ చేయటం జరిగింది. దాని గురించి చాలా క్షుణ్ణంగా, చాలా డీటెయిల్డ్గా ఈరోజు ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఇందులో 3 బృందాలుగా వారు వచ్చారు. మొదటి బృందం అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా పర్యటిస్తుంది. రెండవ జిల్లా కర్నూలు మరియు నంద్యాల పర్యటిస్తుంది. మూడవ జిల్లా ఆల్రెడీ చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా అది నెల్లూరు మరియు ప్రకాశం జిల్లా పర్యటన చేస్తుంది.